పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అంటే అప్పుడు మార్పులు జరుగుతాయన్న, వర్షం పడింది, ఉరుములు, పెద్ద గాలి, వాన ఇవన్నీ జరిగాయి. కలిసినప్పుడు తీసుకొచ్చింది జరిగినప్పుడు అంటే నన్ను మీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి మొదలైన కాడి నుంచి అక్కడికి నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే. గుంటూరు వచ్చేంత వరకు పడుతూనే ఉంది. మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్ చూడగానే? అమ్మాయి దైవ కార్యం నాకు తెలిసిపోయింది. తెలుసుకున్నా ఈ అమ్మాయి నాగకన్య కాదని చాలా మంది విమర్శలు చెప్తున్నారు కదా. ఈ అమ్మాయి నాగకన్య, నిజమైన నాగకన్య నిరూపించాలనుకున్నా. నిరూపించి ఈ అమ్మాయి చేయబోయే విగ్రహాలు అవి బయటికి తీసి ప్రజల చేత పూజలు అందుకునేలా చెయ్యాలి, సపోర్టింగ్ నిలబడాలని పిలిపించి సపోర్టింగ్ గా నిలబడ్డారు. ఓకే, మీ ఇద్దరు కలయిక ఇప్పుడు థర్డ్ జనరేషన్ లో కలిసినప్పుడు గత జన్మలు అవన్నీ గుర్తు వస్తుంటాయి కదా? గుర్తుంటాయి, కొన్ని చెప్పడానికి ఉండదు, దైవ రహస్యాలు ఉంటాయి కదా కొన్ని. దాంట్లో ఒకటి చెప్పడం వల్లే నాకు చాలా రూమర్స్ వస్తున్నాయి. చెప్పనప్పుడేమో చెప్పలేదని చెప్పారు, చెప్పిన తర్వాతనేమో మళ్ళీ దానికి ఒకటి పెట్టారు. అంటే నిజాలు చెప్పే కొద్దీ నిజాలు చేదుగా ఉంటాయి అన్నమాట. తీసుకోలేరు కొంతమంది. ఆ నిజం చెప్పింది నేను, తర్వాత తీసుకోలేంది వాళ్ళు. లైక్ ఇప్పటిదాకా చెప్తూ ఉంటే నేను మగధీర సినిమా చూసిన, ఒకటి మగధీర మగధీర ఇద్దరు కలిసినప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు చెప్తున్నా, ఇట్లా ఒకదాని ఒకటి పైనుంచి మెరుపులు వస్తాయి కదా, అలాంటి స్టోరీ అంటే పాత రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా నేను ఆ స్టోరీ చెప్పొచ్చు అనుకో. అమ్మాయి ఎలా చెప్తుంది? అదే సేమ్ అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి. అంటే ఇద్దరు కలిసి తను ఉండేది గుంటూరు, నేను ఉండేది హైదరాబాద్. నేను ఇంతవరకు ఇద్దరు చూడలేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ మా మమ్మీనే వినండి, తర్వాత అమ్మాయి మాట్లాడేటప్పుడు వచ్చి పాము నిలబడదు అక్కడ. అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నామా, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు కుబుసం వదులుతానని చెప్పాను. అంటే నాకు ఊడిపోతుంది, అది నేచర్ వల్ల. అంటే ఇంకా పాములకి నేచర్. తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ. నాకు పౌర్ణమికి కుబుసం వస్తుంది, రాలిపోతుంది. పౌర్ణమి గడిగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మైకం ఉంటుంది. అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు, తినరు, ఏమి చేయరు. అంటే అది వదిలిన తర్వాత తినొచ్చేమో కానీ ముందు తినలేరు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా? ఇది 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ కావాలి. నాకు 18 నుంచి స్టార్ట్ అయింది. గతం అనేది గుర్తున్నది మాత్రం 9 years నుంచి. ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి, నాగకన్య మీరు కాబట్టి. మీరు ఏం పాము అప్పట్లో? అంటే పాములలో కూడా పేర్స్ ఉంటాయా, నేమ్స్? మీరు సో ఆ జన్మల ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు? ఇంకా కొన్ని షేర్ చేసుకుంటారా? చెప్పండి. అంటే ప్రతి అనేది ఒక దానికి ముడిపడి ఉంది. దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాప్లు అంటారు. అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ అమ్మాయి నాగకన్య అంటుంది, నేను నిధుల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది, అమ్మాయితో ఏవేవో పూజలు చెప్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే ఏమో దోషాలు అంటారు కదా, దోషాలు, పోటెత్తుతున్న జనం, దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారనమాట. ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో, అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్ లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు నన్ను అడగాలి కదా, మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. అవేం తెలుసుకోకపోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను, ముంగీసలను వదిలి ఆ అమ్మాయి నిధులు ఎక్కడున్నాయో చెప్పమనండి, తీయమంటే తీయమని అంటున్నాడు. అతనికి ఏమైనా కరెక్ట్ అనిపించింది? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏమని? మా దగ్గర రండి, తీసేస్తాము, నేను చెప్పినట్టేనండి, రాకపోతే మీ అంత చూస్తాము. సెకండ్ టైం అంటే కొన్ని మా టెంపుల్లో ఇంతవరకు హుండీ లేదు 14 సంవత్సరాల నుంచి. 14 సంవత్సరాలు హుండీ పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు రూపాయి నేను వాళ్ళకే నేను ఎక్కడైనా తీసుకొచ్చి అన్నం. అంటే హుండీ అనేది కామన్, ప్రతి టెంపుల్లో పక్కా హుండీ ఉంటది, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా హుండీ ఉంటది. ఎందుకు హుండీ ఎందుకు పెట్టరు మీరు? హుండీ పెట్టానంటే హుండీ నేను పెట్టింది దేవాలయము నా భక్తి కోసం కాదు, ఆదాయం కోసం కాదు, సంపాదించడానికి కాదు, జనం కోసం, జనం బాగుపడడం కోసం. ఎన్నో అంటే స్వయంభూ దేవాలయం, స్వయంగా పుట్టేసి గర్భగుడిలో 2 పాములు ఉన్నాయి, బయట ఒక పాము ఉంది, లోపల శివలింగం, బయట మళ్ళీ ఇంకో ప్రణతిరి శివలింగాన్ని ప్రతిష్ఠించే ఈ మధ్య కాలంలో. తర్వాత అమ్మవారు ఉంది 9 శిరస్సులతోటి, ఎల్లమ్మ తల్లి. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరే చేస్తున్నారు. నేను ఎక్కడైనా తీసుకొచ్చి అలా పెడతా. బీదోళ్ళకు, ముసలోళ్ళకు బాగాలేకపోతే ఇంజక్షన్ లేపిస్తా, టాబ్లెట్ తెచ్చిస్తా, చీరలు ఇలాంటి పంచుతుంటా. నేను అన్నదానాలు ఎక్కువ నాకు.
ఏ రూపాయి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అదే పెడతాను నేను వస్తుంటప్పుడు హైదరాబాద్ 3 రోజులకు 4 రోజులకు పిలిపిస్తుంటారు నన్ను. వాళ్ళ కార్లకి ఎంత పెడతారు ఖర్చు, నేను రూపాయి అడగని తీసుకోండి. అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం లైక్ గురువులు కానీ లేకుంటే పూజలు చేసిన వ్యక్తులు కానీ బ్రాహ్మణులు కానీ సో పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా ఉంటాయి మెడల చైన్ లాంటివి అలాంటివి ఉంటాయి. మరి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు. సింపుల్ గా అంటే నేను గురువుని కాదు, ఓన్లీ ఒక భక్తుని, సేవకుని. నాకు గురుపదేశం లేదు, ఏదో వాళ్ళు చూపిస్తున్నారు చెప్తున్నా అంతవరకే. ఇది అనేది వేషాధారణ, ఆర్భాటం కోసం, భక్తి కోసం, కోటి కొరకు కోటి విద్యలు అనేది. ఆ సమయానికి వేస్తారు, ఆ సమయానికి మారుస్తారు. ఒక పాదయాత్ర వేసేటప్పుడు నేను మారుస్తా బట్టలు, గుళ్ళో ఏదైనా చేసినప్పుడు మారుస్తా. మిగతా టైంలో నేను సింపుల్ గా ఇలాగనే ఉంటాయి. ఇప్పుడు ఈ యంత్రాలు మనం కాపాడతాయి, ఈ రుద్రాక్షలు మనం కాపాడతాయా? దైవం రాసిన లిఖితమైన రాత ఉన్నప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోవాలో దేవుడు రాస్తాడు కదా, మనిషి చచ్చిపోయేది ఒకసారి కదా. తప్పు చేస్తే తల తీసుకోవాలా, లేకపోతే దేవుడి కోసం పోరాటం చేయాలి. హిందూ సనాతన ధర్మం అనేది దీంట్లోనే ఉంటది. చాలా మంది అలా మాలాగా ప్రయత్నిస్తే ఎందుకు హిందువుల సనాతన ధర్మం తగ్గిపోద్ది కదా. ప్రతి ఒక్కళ్ళు లోపల కూర్చొని అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరో ఇంటర్వ్యూలు తీస్తున్నారు, మీరు వచ్చి 4 మాటలు చెబుతున్నారు. ప్రజలు లేకొచ్చు ఏదన్నా ఒక్కటి చేశారా? మేము చేస్తున్నాం. ఎవరు? మేము అన్నదానాలు చేస్తున్నాం. మేము నమ్మమని చెప్పట్లేదే, మేము నమ్మమని చెప్పట్లేదు. మా దారి అక్కడ దాకా దేవుడు నడిపిస్తాడని చూస్తున్నాం. విజయనగరం టెంపుల్ దగ్గరికి, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఎంతో మేధావులు, పీఠాధిపతులు, నాగసాధువులు, అఘోరాలు ఉన్నారు. వాళ్ళు తీయలేము, మేము తీయలేదు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళు అంటారు. మారుమూలు ఉన్న ఎక్కడెక్కడో వచ్చాం కదా ఇక్కడికి, అక్కడికి మమ్మల్ని తీసి మమ్మల్ని పరీక్షించమను. లేకపోతే అక్కడికి పోవడానికి ప్రయత్నించాలి. ఒక కొన్ని వాయిస్ రికార్డింగ్ నేను వినడం జరిగింది. సో నిజంగా నాగం పాము అప్పుడు నా గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు కాదు. అతను ఏమన్నాడంటే కెమెరా ముందు పామై చూపించు, నేను గుడిని వదిలేస్తా. నేను చెప్పలేదు ఎక్కడే కానీ నేను పాముగా మారుతాను, ఈ జన్మలో పాముగా మారుతాను నేను ఎక్కడ చెప్పలేదు. అవును. అప్పుడు నువ్వు మారమంటే నేను ఎలా మారుతాను? ఇప్పుడు మంచిగా వచ్చింది కార్యం కోసం మాత్రమే, మా పని మేము చేసుకోవాలి. మీకు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే తీసిన తర్వాత మీరు నిజమని నమ్మచ్చు. మీరు అయితే ఫస్ట్ అతను ఏమన్నాడు, నేను అమ్మాయిని కలవలేదు, అమ్మాయితో నేను మాట్లాడలేదు. తర్వాత సెకండ్ ఏమన్నాడు, నేను అమ్మాయి వచ్చి చికెన్ తినింది జాగ్రత్తతో కలిసి అనింది. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కలవనప్పుడు నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు. ఒకవేళ తిన్నా అనుకుంటే, నేను నాన్ వెజ్ తిన్నాను, నేను తినలేదండి. ఒకటి నాకు ఎగ్స్ పడవు, చికెన్ పడదు, నేను ఓన్లీ పాలు తాగుతాను. అది కూడా నాకు ఎక్కువ, నేను రైస్ కూడా తీసుకోను. నేను అప్పుడప్పుడు మాత్రం రైస్ తీసుకుంటాను. నాగమ్మ తల్లికి ఎగ్స్ పడితే కదా అమ్మవారికి ఏదో మామూలు బాగుందంటే దైవత్వం వాళ్ళు ఎగ్స్ అంటే ఎగ్స్ లో కోడి ఉంటుంది కదా, కోడి పెడుతూ ఉంటారు. వాళ్ళ మూఢనమ్మకాల నుంచి పెడుతుంటారు. అనాది కాలం నుంచి వచ్చిన ఆచారం కదా అది. పాలు పోస్తారు, గుడ్లు పెడతారు, సలివిడి పెడతారు, సొద్దలు పెడతారు. ఇప్పుడు మేము ఏమనుకునేది అంటే మీడియా ముందు, ప్రజల ముందు సమక్షంలో తీయాలి. తీసి అభిషేకాలు జరిపించి పునఃప్రతిష్ఠ జరిపి, ఒకవేళ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి మేము సిద్ధమే. పక్కా అంటారు. పక్కా. అది టెంపుల్ కూలగొట్టేది ఏం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నాం. 16 సంవత్సరాల నుంచి పోరాటం ఇది, ఒక్క రోజు కాదు. ధ్యానాలు చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా. ఇప్పుడు టెంపుల్ దగ్గర కాదు, టెంపుల్ ముందుంది. ముందున్న దాన్ని తీయడానికి ఇవ్వచ్చు పర్మిషన్. టెంపుల్ కూడా కట్టాలి, టెంపుల్ కింద లేనే లేదు. అది అంటే మీకు ఎలా తెలుస్తుంటది అక్కడ ఆ ప్రదేశంలో? మేమే కదా పెట్టింది. మాకు ఆ గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి మీరే పెట్టారు. ఏమేమి పెట్టారు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఏం పెట్టినారంటే ఏం చెప్తారు? శివలింగం ఉంది, దేవుడు సంబంధించి ఉన్నాయని చెప్పిన. అందుకన్నా నేను ఏ విషయంలో గుప్త నిధుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కావాలంటే మీరు చూసుకోండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా? లేవు. మీరు ఎక్కడెక్కడ పెట్టినారు? అప్పుడు మేము అక్కడ పెట్టింది నేను చెప్పానండి, అది ఒకటే మేము పెట్టింది. ఇద్దరు కలిసి పెట్టినారా? శివలింగం మేము చేసే పూజ శివలింగమే అది. అప్పుడు దాని వెళ్ళిపోయింది. సో ఇవన్నిటికీ సరే నేను నమ్ముతున్నా, మిమ్మల్ని నమ్ముతున్నా కాబట్టి. సో జనాలు కింద కామెంట్లు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఎలా గుర్తొస్తుంది అంటే అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? సరే, జనాలను పిచ్చోళ్ళని చేస్తే మాకు ఒరిగేది ఏముంది? మేము చేసే పనులకు మా పనులు వదిలేసి దీంట్లోకి రావాల్సిన పని లేదుగా. అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాం? దాని వల్ల ప్రళయం వస్తుంది, ప్రజలు నానాకు ఇబ్బంది పడుతుండే, అనేక వైరస్ వస్తుంది. దాంట్లో ఉన్న ఒక శక్తుల ఆహాకారాలే శక్తి రూపంలో వచ్చేసి జనం. ఇప్పుడు అరుంధతి సినిమా చూసారా? వాడు సమాధిలో ఉన్నాడు, వాళ్ళలోంచి వచ్చిన గాలి జనాలను ఎంతటి వైరస్ చేస్తుంది. అలానే ఇది జరుగుతుంది. ఆ టెంపుల్ తీయొచ్చు కదా, మరి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు మేము వెళ్తామంటున్నాం కదా.
మరి టీ లేకపోతే మమ్మల్ని లోపల తోసేయమను. డైరెక్ట్ చెప్తున్నారు. డైరెక్ట్ గానే చెప్తున్నాము. మమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని ఒక్కరోజు నాగబంధాలు ఏందో మేము చూసుకుంటాంగా. అంటే మాకేం మంత్రాలు రావు, వేదాలు చదవలేదు, ఏం చదవలేదు, ఓన్లీ జ్ఞానం. జ్ఞానం గుర్తొస్తుంటా మనం పడుకున్నప్పుడు పోయిన జన్మల అవన్నీ ధ్యానం చేసినప్పుడే. ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చినప్పుడు ట్యాబ్కు గుర్తు రావాల్సిన పని ఏం లేదు. మనం చేయబడిన పని రేపటి విషయం ఏంటి చెప్పేది. ఇక్కడికి ఆజ్ఞ ఉంది కాబట్టి మేము రాగలిగాం. ఎక్కడెక్కడో స్టూడియోలు అందరు పిలిచారు కానీ నేను అక్కడికి రాను. ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఎవరు వస్తారని వాళ్ళ అమ్మగారు అన్నారు. లేదు, వస్తారు ఖచ్చితంగా. శివాజ్ఞ లేదు, సీమైన ఉంటుంది కాబట్టి శివాలయం కాబట్టి వస్తారన్న. అప్పుడప్పుడు ఫోన్లు చేయమని చేశారు, వచ్చేసారు. అవును, వచ్చేసారు. అంటే మీరు ఎప్పుడన్నా నాగకన్య కాబట్టి సో ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆ పాములు మీకు కనిపించడం గానీ? నాకైతే పాములు కనిపిస్తాయని నేను చెప్పాను. నాకైతే దైవ సర్పాలు అనేవి ఎవరికి కనిపించవండి. దైవ సర్పాలని నేను చూసాను, నార్మల్ సర్పాలని నేను చూసాను. నార్మల్ సర్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించలేదు. ఆ పాములను చూసినప్పుడు నాకేం భయం అనిపించలేదు. భయం అవుతుంటుందా మీకు? నాకు అసలు భయం అనిపించదు. నార్మల్ పాములను చూస్తూ ఏం లేదండి, అసలు భయపడాడు. నాకైతే భయం లేదు. ఎక్కడ కనిపిస్తుంటాయి మీకు ఎక్కువ దైవ పాములు అంటే? దైవ పాములు అంటే నాకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఏ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అంటారు? ఏ ప్రదేశాలు కాదండి, మనం చూడాలనుకుంటే అవి మా టెంపుల్ చేస్తారు. ఎవరికి దర్శనం లభిస్తుంది ఆ టైంలో. కనిపిస్తాయా మాకు? అదే ఎవరు అదృష్టవంతులు ఆ టైంలో లభిస్తాయి. చాలా మంది చూసిన వాళ్ళు కూడా. దైవ సర్పాలు బయటికి రావు, కాకపోతే కొన్ని కార్యాల కోసం వాడికి తప్పక వాడు బయటికి రావాల్సి వస్తుంది. మాట్లాడితే పాములు పాములు ఎందుకు మాట్లాడతాయండి? మీరు కూడా గత జన్మలో ఉన్నారు కాబట్టి ఆ భాష ఆ భాష ఈ భాష 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 పాములు కూడా వేరే భాష ఉంటుందా? పాములు కింద వాళ్ళు కూడా ఇచ్చారూపధారిని నాగినీళ్ళ టైప్ లో ఉన్నారు. అప్పుడు మామూలు భాష అది. అవునవునవును, తెలుసా మీకు? ఇంతవరకు కింద పాము పైన మనిషి. కొన్ని పాములకి ఎలా ఉంటాయి, మొత్తం మనిషి తల వరకు పడగా. ఇప్పుడు కూడా భూగృహాల్లో ఉన్నారన్నది కొన్ని శాస్త్రజ్ఞులు పరిశీలించారు. చూసాను నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. అలాంటివి ఇంకా ఉన్నాయి. నా జన్మ గురించి మీరు చెప్తారా? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ జన్మ గురించి మేము చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చింది మీ దగ్గరికి, సో మిమ్మల్ని నమ్మి మీరు దైవ భక్తితో కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. సో భక్తికి మంచి చెడులు ఏమైనా చెప్పండి, చెప్తారా భక్తులు? ఆ టైంలో ఆ దేవుడి ఆజ్ఞ శివుడి ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా చెప్తాం. సో ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పడానికి రాలేదు, గుడి దగ్గరనే ఉన్నాము, ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాము. కరెక్టే, ఎనీ టైం ఉండదు చెప్పడం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, అమ్మవారు ఏ టైంలో అంటే ఆ టైంలో రాదు. మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు అమ్మవార్లు వచ్చిన అమ్మవారు ఏ టైం పడితే అమ్మవారు రావడానికి అమ్మవారు వస్తే మనిషి కోలుకోలేరు, శరీరం కూడా. సో నాకు చాలా డౌట్ ఇది, ఈ డౌట్ చెప్పండి నాకు. చాలా మంది వ్యూవర్స్ కూడా తెలవాలి, అసలు అమ్మవారు ఎప్పుడు వస్తుంది? ఒక టైమింగ్ ఉంటది. ఆదివారము, శుక్రవారము, మంగళవారం, గురువారం కూడా కొన్ని వస్తాయి. ఉదయము 5 నుంచి 8 లోపు, 9 లోపు, 10 వరకు ఉంటారు. మిగతా టైంలో ఉండరు. సాయంత్రం ఉదయం నుంచి ఏం భోజనం చేయకపోతే సాయంత్రం పూట ఒక అరగంట. అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది? అంటే పవిత్రమైన ప్లేస్ లో వస్తుంది. ఎమర్జెన్సీగా కావాల్సినప్పుడు అమ్మవారు రావాలన్నప్పుడు ఏ స్థలమైనా ఆమె రావచ్చు. ఇప్పుడు పవిత్రమైన ఈ స్థలం అనుకుంటున్నావు, పవిత్రమైన స్థలం ఇది పవిత్రంగా ఉందా? భూమి ఉందా? ఉందంటారా? ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే నేను పవిత్రమే అనుకుంటున్నాను. నేను పవిత్రంగా ఉంటే దేవాలయం వెలిసిందిగా. అదే కదా నేను చెప్పాలి. సో ఆల్రెడీ 3 జన్మలు మీకు తెలుసు కాబట్టి, మనం 3వ జన్మలు ఉన్నాం కాబట్టి, సో నెక్స్ట్ ఇంకా జన్మలో మీరు ఎలా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు? ఆ జన్మ గురించి ఊహించదలుచుకోలేదు. ఈ పోయిన జన్మలో పోయింది, ఈ జన్మలో సాధించాలనుకుంటున్నాం అంతే. అదే పోయిన జన్మ సాధించలేకపోయినారు, సాధిస్తారని తప్పనైతే ముందుకెళ్తున్నారు. సో ఒకవేళ ఈ జన్మలో కూడా మీరు సాధించాలి నమ్మకం ఉంది. సాధించకుంటే అంటున్నారు సాధిస్తాం, చేస్తాం పక్కా అంటారు. సో చాలా శక్తులు అడ్డం వచ్చినా గానీ, ప్రభుత్వాలు అడ్డం వచ్చినా గానీ, పోలీస్ వ్యవస్థ అడ్డం వచ్చినా గానీ, తప్పు చేసామా పోలీస్ వ్యవస్థ ఏమైనా చేయడానికి? అడ్డుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారు? నేను అడ్డుకోవడానికి తప్పు ఏం చేయలేదు కదండి. ఒక విగ్రహాల కోసం మా ఫైటింగ్, వేటి కోసం మేము ఫైట్ చేయట్లేదు కదా, దానికోసమే. కాబట్టి అది మంచి పని కాబట్టి అందరూ హెల్ప్ చేయాలి, కానీ దానికి మీరు రూల్స్ పెడితే ఎట్లా అండి? ఓకే, సో ఇంకోటి అమ్మా, వాస్తవంగా చెప్పాలి, నాకు ఇది ఇప్పటి వరకు ఎంత సంపాదించిన? రూపాయి సంపాదించలేదు. కాబట్టి చెక్ చేసుకోండి. పక్కా అంటారు? పక్కా, నిజంగా 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 చెప్పాలి. నిజంగా చెప్తున్నా, పక్కా అంటూ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, కన్ఫర్మ్ చేసుకోండి కావాలంటే. నేను రూపాయి ఒకటి, నేను ఎవరు వచ్చినా సరే నేను ఇంతవరకు ఎవరికి ఇది ఇదని చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. నేను రీసెంట్ గా బయటకు వచ్చాను, వచ్చినప్పటి నుంచి మీరు కావాలంటే
చూసుకోవచ్చు. నేను గుళ్ళలోనే ఎక్కువ ఉన్నాను కానీ ఇంట్లో లేను ఎక్కువ. సో ఇంతవరకు సంపాదించాలి? నేను సంపాదించలేదండి. ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే చాలా మందికి డౌట్ ఉంది. ఒకటి మీడియా దగ్గరికి వచ్చింది ఫ్రేమ్ అవ్వడానికి, వీళ్ళకి నయం చేస్తుంది డబ్బుల కోసం అయితే కనుక నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా విజయాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా సంపాదించుకోవచ్చు. మన కష్టంతో మనం సంపాదించుకోవాలి. ఒకరి గురించి ఇలా అబద్ధాలు చెప్పేసి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సంపాదన కోసం కాదు, పోరాటం కోసం. అంటే ఫస్ట్ నుంచి మేము దేనికోసం అయితే చేస్తున్నామో అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. శివలింగాలు తీసే వరకు ఆ పోరాటం మాత్రం ఆగదని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో మీకు ఏమైనా సిమ్టమ్స్ వస్తుంటే అన్నప్పుడు ఆ జన్మకి సంబంధించినవి వస్తుంటది. ఎక్కువ పద్మనాభ స్వామి టెంపుల్ తెరవాలని సూచిస్తుంటది. అంటే కొంచెం సిమ్టమ్స్ వస్తుంటాయి, లైక్ నాగమ్మ పైకి రావడం కానీ నాగంపం కానీ అలాంటి ఎప్పుడైనా సందర్భాలు? నాకేం రాదు. అమ్మవారు నాకైతే పూనదు. ఓకే, ఒక జ్ఞానంతో తెలుస్తుంటాయి అంతవరకే, అది మైండ్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సో మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అక్కడ మమ్మీ నెంబర్ స్క్రోల్ చేయండి. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నిజం తెలుసుకోకుండా నిజంగా చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలో నెంబర్ రివీల్ చేశాను, బట్ అయినా సరే కామెంట్ చేస్తున్నారు. ఒకటి నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా, మీరు కామెంట్ చేసేదేదో, మీరు టైప్ చేసే ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం కి ఫోన్ చేసి మీకు డౌట్ డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చి కలిసి ఒకటి నిజం తెలుసుకోకుండా ఎవరు మాట్లాడద్దు. నిజం ఉంటే ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది. అబద్ధం అనుకోండి ఎప్పటికైనా సరే బట్ట బయలు అవుతుంది. ఓకే, సో ధైర్యంగా మీ నెంబర్ పెట్టమని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీ పోరాటం కొనసాగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఏదైతే దైవ కార్యాల కోసం పోరాటం చేస్తారో మనస్ఫూర్తిగా అది నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నా. సో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థాంక్స్ బ్రదర్.